నాకేమనిపించిందంటే ఒక పవన్ కళ్యాణ్కి ఒక కంబ్యాక్ అనలేం కానీ కంబ్యాక్ కాదు ఇది, ఏదో గోడ బద్దలు కొట్టించుకొని వచ్చాడు సినిమా స్క్రీన్ ఇలా చింపుకొని బయటకు వచ్చాడు అనిపించింది ఒక్కసారే. ఇలాగే వెళ్ళారా బాబు. ప్రతి ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు రా, ప్రతి ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోతుంది ఎంతలా వచ్చి మళ్ళీ చాలా మంది ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసినట్టు తీశారు. ఓన్లీ సినిమా మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయి. ఒరే మన దాంట్లో శంకర్ జాతి ఉందిరా, రివ్యూస్ జాతి అని. గైస్ మేము అన్ని సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలు పొగుడుతారు వాళ్ళు. Here is a non-spoiler review. OG. Hi guys. OG చూసాను భయ్యా. ఇంకొకడు వస్తాడు, చూసాను ఓజీ, చూసాను ఓజీ, ఓజీ గంభీర అంటాడు ఆవిడొచ్చి. ఏం ఇంకా అదే 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 జనాలు చూస్తారు కదా అని ఏది పడితే అదే చేస్తారు అంటాడు. ఏటరా బాబు ఎందుకు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. అర్థమైంది కదా, మేము అవన్నీ అలా చెప్పకుండా థియేటర్లో నేను ఎలా హై ఫీల్ అయ్యానో అవి మాత్రమే చెప్తా. సో మేము చూసినంత వరకు మాకు ఏం అర్థం అయితే అదే చెప్తాం అంతే. అది కూడా సెలెక్టెడ్ సినిమాలే, అన్ని సినిమాలు చెప్పలేము. అంటే స్పెషల్ ఓజీ పవర్ స్టార్ సుజీత్ తమ్మన్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కూడా ఈ సినిమాలో ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సినిమా ఎండింగ్ లో అది కూడా చెప్తాను లాస్ట్ కి. నీకు ఎలా కనిపించు చెప్పు. నాకు ఎలా ఉందంటే ఫీల్, ప్రీమియర్స్ పార్ట్ అయ్యి మహా అయితే ఏముంది హిట్ టాక్ వస్తుంది వెళ్దాంలే మెల్లగా అనుకున్నాను. నువ్వు కూడా అడిగావు మార్నింగ్ షోకి రావచ్చు కదా అని, నీకు అదే చెప్పాను. అవును. అరే మాయా నువ్వు నమ్ము, ప్రీమియర్ షో పడిన దగ్గర నుంచి తర్వాత రోజు సినిమాకి వెళ్ళే దాకా నాకు ఎలా ఉందంటే సాయంత్రం సెకండ్ షో ఎప్పుడవుద్ది 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 వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి అసలు అంటే పిచ్చిక్కిపోయాను. నిన్ను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు నేను, వాట్సాప్ స్టేటస్లు చూడలే. ఎందుకంటే ఈ మధ్య సినిమాలన్నీ అందులోనే ఉంటున్నాయి కదా, చూడకుండా చాలా ఊపిపట్టి వెళ్ళాను రా. నేను అలా చూడకుండా వెళ్ళడం వల్లే లాస్ట్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాననే అది జరిగింది. మార్నింగ్ యాక్చువల్లీ నీకు చెప్పినా, అరే మార్నింగ్ షో చూడకపోతే అదో బాధ ఉండిపోతుందిరా అని చెప్పి 7:15 షో సింగిల్ స్క్రీన్ లో చూసే మజా వేరు ఉంటది కదా అని చెప్పి సింగిల్ స్క్రీన్ లో అలంకార్ థియేటర్ లో బుక్ చేశాను. లంగర్ హౌస్ లో నార్మల్ ఉండాల్సిన హడావిడ అంతా ఉంది షోలో. సినిమా స్టార్టింగ్ అప్పుడు అంత బాగానే అయిపోతుంది. లాస్ట్ కి పేర్లు వచ్చిన తర్వాత సినిమా అయిపోయింది అనుకుని అందరూ వెళ్ళిపోయాం కదా, లాస్ట్ ఒక సినిమా చూసావా పేర్లు అయిపోయిన తర్వాత కూడా తెలియదు. అది ఉందని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది నేను కూడా వాట్సాప్ స్టేటస్ లో అట్లా పెట్టుండొచ్చు. నేనేం ఫీల్ అయ్యానంటే ఇప్పుడు అది చూస్తే ఆ ఫీల్ అది పోతుంది అని చెప్పి అసలు ఏ స్టేటస్ చూడలే. ఆ రోజు సినిమా అయిపోయిందని బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి ఇంకా పార్కింగ్ దగ్గర బళ్ళు రాలే బయటకు. మా బండి ఇంకా చివరిలో ఉంది, లోపల ఆల్రెడీ గొడవ అవుతుంది. నేను గొడవ అవుతున్నా, నేను చూసినప్పటికీ ప్రొజెక్టర్ ఉంటాడు కదా, ఆడితో అందరూ గొడవ ఆడుతున్నారు నువ్వు మళ్ళీ సినిమా ఇవ్వమని. దేనికి ఎంత గొడవ ఆడుతున్నారంటే ఆ పేర్లు అయిపోయిన తర్వాత ఇంకో సీన్ ఉందంట, అది ఇది అని చెప్పి ఏదో అంటున్నారు గొడవ. ఆడితో గొడవాడి సినిమా మళ్ళీ వేయించారు ఆ ఒక్క సీన్ కోసం. మొత్తం ప్లే చేయలేదు, అది ఫార్వర్డ్ చేశాడు సినిమాని. చూసాం అలాగా పేర్లు ముందు లాస్ట్ సీన్ ఉంటాయి కదా, వాచియో అక్కడ వరకు అది ఫార్వర్డ్ చేసి ఆ పేర్లన్నీ అయ్యి ఆ సీన్ అయ్యేంత వరకు బేసిక్లీ చాలా మంది ఉన్నాము. కొంతమంది వెళ్ళిపోయారు, 70% సినిమాలోనే ఉన్నాం. చాలాసేపు గొడవాడారు ఆడుతో, నువ్వు వేస్తావా ప్రొజెక్టర్ పక్కల దెంగలా అది ఇది అన్నట్టుగా. లాస్ట్ చెత్తలు తుడిచోళ్ళు డస్ట్బిన్ అన్ని పట్టుకుని వచ్చారు. ముందే డస్ట్బిన్ ఎత్తి నాలుగేసి కొట్టారు. ఆడు ఆపేసి మనకి స్క్రీన్ ముందు ఇలా క్లాత్ వస్తుంది కదా, అది కూడా దింపేశాడు. మళ్ళీ అది ఎత్తించి ఫస్ట్ నుంచి ముఖేష్ యాడ్లతో సహా అన్ని వేసి ఫార్వర్డ్ చేస్తూ ఆ సీన్ వరకు వచ్చాడు. ఇది ఇలాంటి సీన్లు అన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జరుగుతాయి. చెప్తుంటే నాకే అనిపించింది అమ్మ, క్రేజీ అనిపించింది అసలు. ఆ సీన్ లో నేను కూడా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా సో నా దగ్గర కొన్ని మీమ్స్ ఉన్నాయి రజాక, ప్లే చేసి చూద్దాం సరదాగా. బయట ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారు, బయట మీమ్స్ ఎలా వచ్చాయి సినిమా కోసం అనేసి. సో గాయస్ మీకు డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే, సారీ ఎలా తెలుస్తుంది మీకు, కొత్తగా వస్తే తెలియదు కాబట్టి చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. మన పవన్ కళ్యాణ్ వీడియో వెళ్ళాలి కదా. మీరు కూడా సినిమా చూసుంటే మీకు ఆ రోజు ఏమైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ జరుగుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చేశారు కదా, డన్ దిస్ రియో డెలివర్డ్ బ్రూటల్లీ.
తప్పు చేసావన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎందుకుంటా సార్? కనీసం పశ్చాత్తాపట్టం లాంటిదైనా? ఇప్పుడు ఎవరు ముగ్గురు ఫస్ట్ తమన్న పెట్టారు చూసావా? నేను చేసిందంతా తమనే కదా. అరే కానీ చెప్తా, నాకు అది కూడా చెప్తా. ఓ మెయిన్ తమనే అంటారా? అరే కాంబో సెట్ అయిపోయింది రమ్మయ్య అలాగా. అది నేను మ్యాడ్ ఎక్కడ అయిపోయింది తెలుసా? ఫస్టే గైస్ కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి అనుకోండి, ఏమైనా ఉంటాయి అనుకోండి, సినిమా చూసిన వాళ్ళే చూడండి మాక్సిమం. ఎందుకంటే మేము ఫ్లోలో చెప్పేస్తాం, మాకు ఆ ఎక్సైట్మెంట్ లో చెప్పేస్తాము కొన్ని. అరే ఆ టైటిల్ పడిందిరా మాయా, ఆ కారు, యానిమేషన్ అసలు చూడు, మన ఫైర్ స్టామ్ సాంగ్ లో ఉంటది ఆ యానిమేషన్. ఆ యానిమేషన్ అదే యానిమేషన్ ఇంకా 3Dలోకి తీసుకొచ్చి ఆ ఓజీ అనే టైటిల్ వస్తుందిరా, ఇలాగా డ్రాగన్ ఇలా వచ్చి ఓజీ అని పడుతుందా మాయా. పవన్ కళ్యాణ్ ఇలా నించున్నప్పుడు ఆయన బ్యాక్ షాట్ లో అయిపోయిందిరా నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ రిలీవ్. అరే నేను నిజంగా నేను ఏమనుకున్నాను తెలుసా? ట్రెండ్ సెట్టర్ రా నిజంగా అనుకున్నాను రా. ఎందుకు అనుకున్నావు? ఈ మధ్య అందరూ ఆ మధ్య లియోలో విజయ్ చూసి అందరూ టక 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 అని పాత ఫోటోలు అన్ని వేసేసుకొని అంతెందుకు హరిహర వీరమల్లిలో కూడా అదే అలాగే వేశారు. ఇది చాలా యూనిక్ అంటే నాకు అనిపించింది చాలా యూనిక్ గా. అసలు ఆ బీజిఎం, ఆ టైటిల్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్. అంతే నేను అక్కడే పడిపోయాను ఇలాగా. ఇంకా నన్ను చంపారా రే అనుకున్నాను. నాకైతే బ్లడ్ వచ్చింది ఇయర్స్ మూవీ చూసి అంట. ఖచ్చితంగా వస్తుందిరా. సౌండ్ ఏముందో తెలుసా? మా థియేటర్లో గట్టిగా వదిలాడు రా సౌండ్ కూడా. నేను చూసిన థియేటర్లో మా డిసప్పాయింట్ ఏంటి తెలుసా? మేము మా థియేటర్ సౌండ్ బాగాలేదు. అది అసలు ఈలో తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ షో అంటే ఎంత గోల ఉంటుందో. ఆ గోలకి ఆ సౌండ్కి అసలు అదే ఒక్కటే మైనస్ అనిపించింది నాకు. అందుకే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ స్టార్టింగ్ జపనీస్ ఓపెనింగ్ షాట్ ఉన్నాయి కదా, అక్కడ అరిసేస్తున్నారు రా. చిన్న పవన్ గారు జూనియర్ పవన్ గారు చూసి అరిసేసారు. అదే చెప్తున్నాడు ఎన్ని అంటరా నాకా రే ఇన్ని అంటరా అంటే ఎన్నీరు. పవన్ కళ్యాణ్ రాలేదు, ఏమీ రాలేదు. ఈ మేము అర్థం అవ్వాలంటే మీరు నిజంగా సినిమా చూసి ఉండాలి. ఒక్కడు పట్టించుకోండి గారు, డాక్టర్ గారు వస్తారు కదా వరుకున్నది. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. అర్జున్ దాస్ ఎర్ర పాపం చేస్తారు అనిపించింది నాకు దగ్గర అక్కడైతే. అదే నేనైతే గెస్ట్ చేస్తాను, అంటే అర్జున్ దాస్ చేశాడని గెస్ట్ చేయలేదు, పవన్ కళ్యాణ్ అయితే చేయలేదని నాకు తెలుసు. అది ఇంకా వాళ్ళ అమ్మ చంపిస్తుంది ఉంటది మా రోడ్ మీద. అంతే, నేను అదే అనుకున్నాను రా. ఈ సినిమాలో మంచి హైలైట్ సీన్ పడిందంటే ఆ గన్నుతో పట్టుకున్నదే. ఒక ఫోన్ చేస్తా మళ్ళీ బయట. అరే నిజంగా మ్యాడ్ మ్యాక్స్ రా సీన్. పోలీసు గన్ పెట్టి సింపుల్ గా డైలాగ్ చెప్తాడు. ఫస్ట్ పోలీసు డైలాగ్ వేస్తాడు, నేను ఒక ఫోన్ కొడతా, దానికన్నా ముందు నిన్ను చంపుతా, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా, జైలుకి వెళ్ళి అప్పుడు ఫోన్ కొడతా, అప్పుడు ఆటోమేటిక్ గా నేను బయటకు వస్తా, బయటకు వచ్చి ఇప్పుడు ఎవడెవడో అందరినీ చంపేస్తా, అందరింటికి వెళ్ళి చంపుతా, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జైలుకి వెళ్తా, మళ్ళీ ఫోన్ కొట్టి మళ్ళీ బయటకు వస్తా అంటదిరా. అరే ఏమన్నా రాశాడు ఆ డైలాగ్, అసలు అనిపిస్తుంది తెలుసు. అసలు చాలా పవర్ఫుల్ ఉందిరా ఆ డైలాగ్. కానీ ఒక డైలాగే ఉందనుకో, తమ్మనికి చూడరే గుడి కట్టేస్తారేమరా. ఓడి అమ్మా, కొనిదల తమను నిజంగా చాలా న్యాయం చేస్తాడు రా. ఇంటర్వెల్ బ్యాంగ్ రా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంటర్వెల్ అలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్. ఎంత మాస్ ఉంటుంది అనుకోలేదు అసలు. కత్తి లేకుండా ఇంటర్వెల్ లో ఫైట్ చేస్తాడు చూడు, అంటే ఆ కటార లేకుండా అక్కడక్కడ యూజ్ చేయడు. ఎందుకంటే అలా ఆవిడ చీర కడుతుంది కదా. నేను చెప్పాను కదా నాగబంధం లాగా చీరబంధం వేసిందిరా అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంటర్వెల్ అవుతుంది చూస్తానని మర్చిపోయి మొత్తం అసలు ఏదో అవుతుంది సినిమాలోనే. ఇంటర్వెల్ ఒక్కసారి సీటు అన్న తెలుసా, ఆ బీజిఎం కి బేస్ కి నా సీట్ వైబ్రేట్ అయిందిరా. రో అంత వైబ్రేషన్. ఓ అమ్మ ఏంద్రా అయ్యా, అసలు మర్చిపోలేనురా ఆ ఎక్స్పీరియన్స్ ని. అల్టిమేట్. బేసిక్లీ అంత హై సీన్ అయింది ఆ ఇంటర్వెల్ కి. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత నీకు నార్మల్ గా స్టార్ట్ అవుతుంది అనుకుంటాం,
కానీ వెంటనే పోలీస్ స్టేషన్ సీన్ రా మాయా. వెంటనే మళ్ళీ ఒక హై సీన్ తో లేపుతాడు ఇంటర్వెల్ తర్వాత. ఇఫ్ యు నో దిస్ మీమ్ అందరికి ఈ డైలాగ్ ఏంట్రా నీ అబ్బా చూస్తా. అరే చూసావా ఇద్దరికి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చుకున్నాడు, ఇక్కడ కింద డైరెక్టర్ ఇచ్చుకున్నాడు. లేదు కానీ జోక్స్ పార్ట్ ఎవరు ఆల్దారా ఎవరు ఆల్దే కానీ కానీ మంచి రిప్లై తెలుగు అంటే తమిళ వాళ్ళకి అనిరుద్ధ్ ఉన్నాడు, మాకు అనిరుద్ధ్ ఉన్నాడు, లోకేష్ కనకరాజు ఉన్నాడు, మీకు ఇంకా అలాంటి పెద్ద పెద్ద అలాంటి సినిమా పడలేదు అన్నోళ్ళకి ఇదొక రిప్లై ఏంట్రా గోబ్ మీద జల్దిగినట్టు ఉంటది. అదే ఫ్యాన్స్ ఏం కోరుకున్నారు ఇన్ని సంవత్సరాలు అనే దానికి మాత్రం 100% న్యాయం చేశారు. అది మాత్రం ఒప్పుకోవాల్సింది. టీం నుండి ఒక ప్రెస్ మీట్ లేదు, ప్రమోషన్ లేవు, స్టార్ డైరెక్టర్ కాదు, సీక్వెల్ హైప్తో తొడగొట్టే బ్యాచ్ కాదు, పవన్ కళ్యాణ్ అనే పేరు మీద మొత్తం నడిపిస్తుంది డే 1 ATR ఆల్ టైమ్ రికార్డ్ అయ్యి ఉంటుంది. ఓకే డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నామా? అతన్ని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు. రే ఈ అమ్మాయి ఏమన్నది అసలు? అబ్బా ఏమన్నాడు ఇట్రా? అరే ఈ సీన్ ఎలా ఉంటది మాయా? అలా జిమ్మి గన్ని ఒక లేడీ కొట్టేసి బయటకు వస్తే ఆ గుండెడు వచ్చి ఒక ఫ్లాగ్ అని చూస్తాడు కదా, ఎగిరే ఫ్లాగ్ ని. రే ఆ ఫ్లాగ్ ఒక చరిత్ర చెప్తాడు చూసావా? సూపర్ డిజైన్ చేస్తాడు రా మాత్రం. ఆడ గుండుగాడు అలా ఇస్తాడు ఎలివేషన్ అక్కడ. చొక్కా మామూలు చొక్కా అనుకుంటున్నావా అని చెప్పి. బాబోయ్ నాకేమనిపించిందంటే ఒక పవన్ కళ్యాణ్కి ఒక కంబ్యాక్ అనలేం కానీ కంబ్యాక్ కాదు ఇది, ఏదో గోడ బద్దలకు కొట్టించుకొని వచ్చాడు సినిమా స్క్రీన్ ఇలా చింపుకొని బయటకు వచ్చాడు అనిపించింది ఒక్కసారే. థ్యాంక్స్ టు సుజీత్, థ్యాంక్స్ టు తమన్ ఆల్సో. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇలాంటి మంచి స్క్రిప్ట్ పడడం, ఒక మ్యూజిక్ డిజైన్ చేయడం అబ్బో మామూలు మ్యాటర్ కాదు. థ్యాంక్స్ టు హోల్ టీమ్. మళ్ళీ లాస్ట్ ఒక హై మూమెంట్ వస్తుంది చూసావా? ఇదంటే ఒక చైనీస్ అతను వచ్చి వీటితో డీల్ మాట్లాడడానికి వస్తాడు అంటాడు చూసావా? అసలు ఈ ఓజాస్ గ్యాంగ్ లీడర్ అతను ఇవన్నీ చెప్పి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చూపిస్తాడు మంచి. యాక్చువల్లీ నాకేమనిపించింది తెలుసారా? ఏదైతే ఉందో రివెంజ్ స్టోరీ చిన్నది ఇటు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు కదా, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి సెకండ్ హాఫ్ లో దించుంటే బాగుంది అనిపించింది. కొద్దిగా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ హాఫ్ లో చిన్నది అనిపించింది లాగ్ అనిపించింది. వాజీ సిటీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ కారణం నెక్స్ట్ వాడుకోవాల్సి వస్తే ఏం చెయ్యాలి, అవును ప్రభాస్ ని వాడుకోవాలంటే ఆ పాయింట్ కావాలి కదా, జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం చెప్పాడు. అది సినిమా మొత్తంలో 2.5 గంటల సినిమాలో ఒక 10 నిమిషాలు ఎక్కడో నాకు చిరాకు అనిపించింది అంతే. నాకు చాలా మంది నచ్చేస్తుంది, అదేమే పెద్ద ఇది కాదు. ఓజీ రిలీజ్ అయ్యేటప్పటికి నేను ఇంకా కొంచెం ఇంకా పెంచుకుంటా తిప్పడానికి. నేను జూమ్ చేయి చెప్పి కొట్టాడు. నేను ఇందాల సుజిత్ ఇంటర్వ్యూ చూసా. అవును నిన్న మనోడు సుజితే ఇంకా కొంచెం లో కాన్ఫిడెన్స్ లో ఉన్నాడంట మ్యూజిక్ ఇచ్చినప్పుడు. తమ్మునికి ఫోన్ చేస్తే అన్న ఏమన్నాడంట, తమ్ముడు చెదకొట్సావు పిచ్చి పీక్స్, 5th reel అయితే పిచ్చి పీక్స్. అది ఇంటర్వెల్. అదే అవును ఇంటర్వెల్ తర్వాత అప్పుడు నమ్మకం వచ్చిందండి వీడికి. ఇలాగే వెళ్ళారా బాబు. ప్రతి ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు రా, ప్రతి ఫ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోతుంది ఎంతలా వచ్చి మళ్ళీ. సో దానివల్ల అందరూ ఉన్నారు. కానీ నాకు సినిమాలో ఎక్కడెక్కడ బాగా నచ్చింది అంటారా, అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సీన్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కానీ కనిపిస్తుంది మనకి, వినిపిస్తూనే ఉంటాడు పవన్ వస్తాడు ఇప్పుడు వస్తాడు లోపల నుంచి వచ్చేస్తుంటది. బాగుందిరా. నెక్స్ట్ ఓమికి అంత ఇచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా మంచి కొద్ది పవర్ఫుల్ గా ఉండి 2-3 సీన్లు పడుంటే అనిపించింది నాకే. ఒక పవర్ఫుల్ గా మంచి డిస్ట్రాక్షన్ చేసినట్టు. కానీ నాకు ఇమ్రాన్ హష్మి గారు వచ్చిన ప్రతిసారి చెవులు అలాగా అనిపిస్తుంది తెలుసా, బీజం పడుతుంది వస్తుంటది.
ఆ బీజం అలా వెళ్ళిపోవచ్చురా మాయా. అది కాదు అదొకటిని అర్జున్ దాస్ గడు అలాంటి వాడు మళ్ళీ వస్తున్నాడు అనగానే కాలు ఇలా పడుతుంది వాటర్ లో. ముంబై ఒక్కసారి ఇలా కెమెరా తిరిగితే చూడు, అదే ట్రేజర్ షాట్ బాబా, అది థియేటర్ లో చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చారా మాయా నాకైతే. గూస్ బంప్స్. ఎందుకు వేసానంటారా, ఏదో ప్రీమియర్స్ కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తారు అలాగే వేస్తారు అనుకుంటారు కదా చాలా మంది. నేను ఇలాంటి మేమే ప్రీవియస్ ఒక వీడియోలో ప్లే చేశాను హరిహర వీరమల్లు కోసం. అందులో సేమ్ ప్రీమియర్ కి ఫ్యాన్స్ పిచ్చ డిసప్పాయింట్ అయిపోయి తిట్టుకుంటూ వచ్చారు బయటికి. నేను ఆ డిఫరెన్స్ కోసమనే వేసాను ఇది. ఇప్పుడు సినిమా నచ్చితే మన వాళ్ళు ఎక్కడో పెట్టుకెళ్ళిపోతారు. మాక్సిమం ఒక జనరేషన్ మొత్తం హైప్ తో చూసే కళ్యాణ్ బాబు లాస్ట్ మూవీ ఇదే అవుతుందేమో. లేదులే, నాకు ఎందుకో అలా అవ్వదేమో అనిపిస్తుంది. కానీ ఈ రేంజ్ హై అయితే నాకు తెలిసి హైప్ నాకు తెలిసి వేరే సినిమాకి రాకపోవచ్చు. మళ్ళీ నిజంగా జరిగే OG2 వస్తే అప్పుడు రావచ్చేమో అంతే. నాకేమనిపించింది అంటే మొన్న కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నోడు కొట్టినోడు లేడు ఇండస్ట్రీలో, ఈ హైప్ క్రియేట్ చేసుకున్నాడు ఇంకోటి రాడేమో అనిపించింది నాకైతే. ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా అని చెప్పి టప్ప టప్ప టప్ప. ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా అని చెప్పి టప్. అదేంటి అది బ్రూటల్ కాదా, దూతారా దూదిపేడ అన్నట్టు వినిపించింది నాకు ఒకసారి. మాయా ఇది నాకు ఎలా సర్క్యులేట్ అవుతుంది తెలిసేది, వస్తూనే ఉన్నారా మీమ్స్ అలాగా ట్రిగర్ దూట. ఈయన ఎంతమంది గొర్రెలు చూస్తారంటారు. మనకు తెలియదు తెలియదు చెప్పు అట్లీస్ట్ ట్రిగర్ దూత ఏంట్రా అవ్వా. కనీసం చెక్ చేసుకోడరా, ట్రై చెయ్యడరా. ఆడికి సౌండ్ లో అది వచ్చిందా, ఆడికి వినేటప్పుడు వచ్చింది నోట్లోంచి డైలాగ్. అయ్యారా అరే నా ఫీడ్ అంతా వీడే వస్తున్నాడు, చూసుకోరా రే చూసుకోరా సంగం సార్. మండే నిప్పుతోనైనా రక్తంతోనైనా బా నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది సినిమాకి. చాలా మంది ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసినట్టు తీసారు, ఓన్లీ సినిమా మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయి. ఒరే మన దాంట్లో శంకర్ జాతి ఉందిరా, రివ్యూస్ జాతి అని. గైస్ మేము అన్ని సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలు పొగుడుతారు వాళ్ళు. అరే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారా, సూ ఫ్రమ్ సో అని చెప్పి సా ఫ్రమ్ సో ఏదో ఒకటి ఉంటుంది ఒక కన్నడ సినిమా. ఈ సో కాల్డ్ రివ్యూర్సే సూపర్ డూపర్ అన్నారా. నేను కూడా సినిమా కోసం వెయిట్ చేసావు, సర్లే ఓటీటీకి వస్తే చూద్దాము అది ఇదని. సోది సినిమా ఒక్క చిన్న పాయింట్ కోసం, లాస్ట్ ఆ క్లైమాక్స్ కోసం సినిమా అంతా తీసాడు లాగి 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 లాగి. మరి అంతే అదే చెప్తున్నాను నేను. మన తెలుగు సినిమాల కోసం మాట్లాడతారు, సర్లే ఎందుకు బొక్క. నేను సినిమా చూసాక వచ్చిన తర్వాత కొన్ని రివ్యూలు చూసాను, అలాగే ఏం చెప్పుండి ఉంటారో మనకు అనిపించింది వీళ్ళకి అనిపించిందో అది వీళ్ళు చెప్పింది ఏమైనా మనం మిస్ అయ్యామా అని చూడండి. అసలు ఎందుకు వెళ్ళారా మీరు అందరూ సినిమాకి వెళ్ళకపోవడమే మీరు మంచిది అనిపించింది నేను కొన్ని రివ్యూలు చూసాక. ఒకటి రివ్యూ నా దృష్టిలో ఒక సినిమాని రివ్యూ చేయాలి అంటే సినిమాని పూర్తిగా కంప్లీట్గా అర్థం చేసుకోవాలరా. వీళ్ళు ఫస్ట్ డే వెళ్ళిపోయి ఆ గోల్లో అరుపుల్లో బెనిఫిట్స్లోకి వెళ్ళిపోయి అర్జెంట్గా రివ్యూ చేసి పెట్టేయాలని చెప్పి ఏది పడితే అది అర్థమే అవ్వలేదురా డైలాగ్స్ చాలా వరకు. ఒక రివ్యూ చూసాను, అందరూ చూసి ఉంటారు ఎవడానికి కూడా చేస్తుందిలే కానీ జనాలకి ఏదో పేరుకే కటానా పెట్టాము అని చెప్పి అది ఏం వాడలేదు, ఏదో 2-3 సార్లు ఇలాగ అయిపోయింది అన్నది. సినిమా పట్టుకుని బుధాన్ని వేసుకుని తిరుగుతారేంటి. సర్లే గైస్ ఇవన్నీ ఎందుకు మనకి, సినిమా అయితే బాగుంది చూడండి. 5 రోజులు సెలవు ఉంది, ఒక 2.5 hours మన వింటేజ్ పవన్. అరే జానీ మర్చిపోయాను, మధ్యలో జానీ వచ్చిందిరా పిచ్చి పీక్స్. అది
తమ్ముడును జానీ కలిపి బీచ్ అవును చూడండి. సినిమా మాత్రం పెట్టడానికి లేదు. పవన్ కళ్యాణ్ Only in ఎలా theatres. చూడాలనుకుంటున్నామో మంచి స్టైలిష్ గా ఉంటాడు, మంచి ఎలివేషన్ షాట్లు ఉంటాయి, బీజిఎం సూపర్ ఉంది, టేకింగ్ కెమెరా వర్క్ అన్ని బాగున్నాయి అనిపించినంత వరకు. ఏమో మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తారా తీరా అనేది తర్వాత విషయం. ప్రస్తుతానికి అయితే వచ్చిన సినిమా చూసేస్తే అరే పవన్ కళ్యాణ్ ఇలా చూసి ఎండ్ అయ్యింది అనే ఒక ఫీలింగ్ అయితే ఉండొచ్చు. అవును, అది అది మా తరపు నుంచి అంతే. మాకు కూడా ఈ వీడియో ఎందుకు చేసామంటే పవన్ కళ్యాణ్ గారి ఒక స్పెషల్ మూవీ కాబట్టి ఈ కైండ్ ఆఫ్ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసేసేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో సినిమా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా మా వీడియోలు ఎలా కనిపిస్తుందో అది కూడా కామెంట్ చేసి హై బటన్ ని పటాపట రప్పాడించండి. మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చుతాయి, ఖచ్చితంగా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ టు డబ్బా